జనరల్ గా మనం చాలా మంది విమెన్ నుండి వింటూ ఉంటాము, బ్రెస్ట్ బాగా టెండర్ గా అనిపిస్తుంది, ఏదైనా ముట్టుకున్నా వాళ్ళ చేయి వాళ్ళకి తగిలినా కూడా సురుకుమంటుంది, బ్లౌజ్ వేసుకునేటప్పుడు నొప్పిగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఇవి సాధారణంగా ఏంటంటే పీరియడ్ వచ్చే ముందు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, పీరియడ్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ కీర్తి గన్నే, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. సహజంగా ఏం జరుగుతుందంటే ఫస్ట్ 10-15 రోజులు మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క స్టార్టింగ్ లో ఈస్ట్రోజన్ అనే కంటెంట్ ఎక్కువ ఉంటుంది శరీరంలో. దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ టేక్ ఓవర్ చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది బ్రెస్ట్ హెవీనెస్, టెండర్నెస్ ని కాజ్ చేస్తుంది. ఇదే సిమిలర్ కంప్లైంట్స్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటాయి. ఎందుకనంటే ప్రెగ్నెన్సీలో కూడా ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా సెక్రెట్ అవుతుంది కాబట్టి. సో ఇట్లాంటివి పీరియడ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆటోమేటికల్లీ ప్రొజెస్ట్రాన్ పీక్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ టెండర్నెస్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. అది కాకుండా పర్సిస్టెంట్ గా ఉంటుంది బ్రెస్ట్ హెవీనెస్, టెండర్నెస్ అంటే మాత్రం ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎటువంటి లోపల బ్రెస్ట్ లోపల చిన్న చిన్న గెడ్డలు ఉన్నా, ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నొప్పి రీత్యా మనకు అది బయటకి కనిపిస్తూ ఉండొచ్చు. సో అన్ని థింగ్స్ హార్మోనల్ అని తీసేయడానికి లేదు. సో మీకు ఏదన్నా ఇష్యూ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన టెస్టులు చేయించుకోండి. థ్యాంక్ యూ.